ఏడు 4/2019 నుంచి 13/4/2019 వరకు కుంభరాశి వారికి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. కుంభరాశి జాతకులందరికీ కూడా వసంత నవరాత్రుల శుభాకాంక్షలు. కుంభరాశిలో శుక్రుని యొక్క సంచారం, ద్వితీయంలో బుధాదిత్య యోగం రవిబుధులు, చతుర్థంలో కుజుని యొక్క సంచారం, పంచమంలో రాహు యొక్క సంచారం, లాభంలో గురు కేతు శని, ఈ రకమైనటువంటి సంచారం జరుగుతున్నటువంటి సమయంలో కుంభరాశి వారికి రాజ్యపద ప్రాప్తికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి రాజయోగాలన్నీ కూడా ఈ వారం లభ్యమవుతున్నాయి. అనుకోకుండా ఈ వారం ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కుంభరాశి జాతకులు చాలా వరకు విజయప్రాప్తిని పొందే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కారణం ఏంటంటే ఈ వార ఫలాలు 13వ తారీఖు ఏప్రిల్ దాకా ఉంటాయి కాబట్టి 13వ తారీఖు ఏప్రిల్ లోపల జరిగేటటువంటి అంటే ఉన్నటువంటి సాముదాయికమైనటువంటి గ్రహ సంచారాన్ని మనం ఒక పర్యాయం దృష్టిలో పెట్టుకు చూస్తున్నాం కాబట్టి ఈ సాముదాయికమైనటువంటి గ్రహ సంచార రీత్యా కుంభరాశి వారికి మహత్తరమైనటువంటి రాజయోగ కాలం. లాభంలో గురువు కేతువు శని, ఈ ముగ్గురు యొక్క సంచారం జరుగుతోంది. శని అధికారం ఇస్తాడు, ప్రజల మీద అధికారం ఇస్తాడు, మంచి రాజపద ప్రాప్తిని అధికార అంటే ముద్రాధికారాన్ని వీటిలన్నింటినీ అందజేయగలిగినటువంటి అవకాశం, అనుభవించేదానికి అవకాశం, ఇవన్నీ కూడా అనుగ్రహించగలిగినటువంటి వాడు శనేశ్వరుడు రవి. బుధాదిత్య యోగం ఏర్పడి ద్వితీయంలో అంటే మీనంలో బుధాదిత్య యోగం ఏర్పడి అది కూడా ఒక యోగకారకం అయింది. ఆ కారణం చేత కుంభరాశి వారికి ఏ కారణం చేత అయినా సరే రాజ్యపద ప్రాప్తికి సంబంధించినటువంటి విశేష రాజయోగాలు కనబడుతున్నాయి. ధనప్రాప్తికి సంబంధించినటువంటి రాజయోగాలు కూడా కనబడుతున్నాయి. కాకపోతే ధనప్రాప్తి కళత్ర రీత్యా అంటే భార్య ద్వారా శుభకరమైనటువంటి పరిణామాలు, ధనానికి సంబంధించిన ధనప్రాప్తికి సంబంధించినటువంటి పరిణామాలు అందుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కుంభరాశి వారికి మరొక విశేషణ సూచన ఏమంటే ఇటువంటి సాముదాయికంగా ఉండే గోచారానికి సంబంధించి ఒక మహత్తరమైనటువంటి రాజయోగానికి సంబంధించినటువంటి సమయం నడుస్తోంది. ఈ నడుస్తున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా దీన్ని కనుక అంటే సమయం కనుక మనకు అనుకూలించకపోతే ఏ కారణం చేత కూడా ఏమీ చేయగలిగే అవకాశం ఉండదు. అనుకూలించిన సమయాన్ని దాన్ని వృద్ధి చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉంటుంది. దీన్ని వృద్ధి చేసుకోవాలి అని అన్నట్టయితే రావి అంటే అశ్వత్థనారాయణుడు రావి చెట్టు యొక్క సమిధల్ని సేకరించి జమ్మి చెట్టు సమిధలతో అంటే జమ్మి సమిధలు సెమి వృక్షం అంటూ ఉంటాం, ఆ సమిధలతో కూడా కలిపి హోమ ప్రక్రియను నిర్వర్తించాలి. హోమ ప్రక్రియను నిర్వర్తించేదానికి ఈ వారం 12వ తారీఖున అశోకాష్టమి, శోకం లేకుండా ఉండేటటువంటి రోజు. లేదంటే 8వ తారీఖున ఆందోళన తదియ, ఏ రకమైన మానసిక ఆందోళన లేకుండా మన సురక్షితంగా ఉంచగలిగేటువంటి మహత్తరమైన పర్వదినం. ఈ 2 రోజుల్లో ఏది చేసినా సరే, ఈ 2 రోజుల్లో హోమ ప్రక్రియను ఏ రోజు నిర్వర్తించినా కూడా అది లాభపరంగా, వృత్తిపరంగా, ధనపరంగా, శారీరక పరంగా, మానసిక పరంగా లాభాన్ని చేకూర్చగలిగేది ఉంటుంది. కుంభరాశి వారికి భగవంతుడు అనుగ్రహించినటువంటి మహత్తర రాజయోగ సమయం కాబట్టి అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారు అవకాశం ఉంటే శక్తిపీఠంలో కొల్హాపూర్లో ఉంది కాబట్టి ఆ అమ్మవారి దర్శనం కనుక చేసుకోగలిగితే లాభంలో సంచరిస్తున్నటువంటి కేతువు యొక్క కృప లభిస్తుంది. తద్వారా దివ్య దేవతా దర్శనాన్ని కూడా పొందే అవకాశం కుంభరాశి వారికి ఈ వారం ఏర్పడుతోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.